ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా? కెనడా కూడా కొంత తగ్గించినట్టుంది కదా! మేబీ చైనా ఏదో రండి అని పిలుస్తోంది విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని. బట్ అది ఎంతవరకు వెళ్తారో చూడాలి. సో ఏంటి ఆ ఆస్పెక్ట్‌లో ఏం చెప్తారు? అలాగే ఈ వీసాల విషయంలో గూడా. సో స్టూడెంట్స్ హెచ్-1బీ మీద రిలై అయ్యే బదులు దేర్ ఇస్ సమ్ అదర్ వే ఆఫ్ గెట్టింగ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ యూఎస్. హుహు. ఓ-1 వీసా అని ఉంటుంది. అది స్టెమ్ అడ్వాన్స్డ్‌గా చదువుకున్న వాళ్ళకి, ఎక్స్ట్రార్డినరీగా పురోగతి సాధించిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హెచ్-1బీ ఏంటంటే ఒక రకమైన స్లేవరీ లాంటిదే. ఎందుకంటే అదే కంపెనీతో ఉండాలి. ఒక పేమెంట్ స్కెడ్యూల్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ తక్కువ. హ్మ్. అండ్ యూ నో ఒక గ్రీన్ కార్డ్ ఒక గోల్ లాగా అదే కంపెనీని పట్టుకుని ఎళ్ళడం. ఇది కొంచెం ఇట్స్ ఎ వెరీ టఫ్ రోడ్. ఓ-1 వీసా ఈస్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ వీసా అండ్ ఇంతే పేమెంట్ ఉండాలని ఉండదు. మల్టిపుల్ ఎంప్లాయర్స్ ఉండొచ్చు. సో దే కెన్ ప్లాన్ ఫర్ ఇట్ హ్మ్. right from the age of 21, 25 లోపల ఇఫ్ దే వాంట్ టు కమ్ టు ద యూఎస్ డైరెక్ట్లీ కమ్ ఆన్ ఓ-1 వీసా అండి. ఓకే. అది కాకుండా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే యూ కెన్ గో టు కెనడా. కెనడా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ సేయింగ్ హెచ్-1బీ వాళ్ళని తీసుకుంటామని. అపోజిషన్ వాళ్ళేమోటే మొత్తం ఫారిన్ వర్కర్స్‌నే తీసేస్తామని రీసెంట్‌గా అవును. చెప్పారు. సో ఐ డోంట్ నో. ఇట్స్ అప్ ఫర్ ఎ టాస్. వి డోంట్ నో వాట్ విల్ విన్. బట్ ఎప్పుడైనా వాట్ ఐ సజెస్ట్ ఈస్ చదువుకున్నది ఎక్కడికి పోదు. హ్మ్. సో యాంపుల్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓపెన్ ఫర్ పీపుల్ విత్ అడ్వాన్స్డ్ డిగ్రీస్ ఇన్ స్టెమ్ సైన్సెస్ అంటే ఎనీవేర్ స్టెమ్ ఇన్ ద సైన్సెస్ వరల్డ్. అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ కదా! వెరీ మినిమల్ కదా! చాలా లిమిటెడ్ అది. అందులో హైయెస్ట్ స్టెమ్ అవకాశాలొచ్చాయి. వాళ్ళే అండి. హ్మ్. స్టెమ్ వాళ్ళే హైయెస్ట్ అండి. స్టెమ్ వాళ్ళే ఇప్పుడు వెళ్తున్నారు. ఎ ఓకే. హైయెస్ట్. ఐ మీన్ ఐయామ్ ఏ లా గ్రాడ్యుయేట్ అండి. హ్మ్. మాస్టర్స్‌లో అట్‌లీస్ట్ ఇఫ్ ఐ వాస్ ఇన్వెస్టిగేటింగ్ వాట్ టు డూ విత్ మై కెరియర్, ఆహ్, ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పీపుల్ గూడా లేరు మాస్టర్స్ చేసిన వాళ్ళు యూఎస్ వచ్చి. ఓకే. ఓకే. బట్ బట్ ఇట్స్ నాట్ ద కేస్ విత్ స్టెమ్ పీపుల్. ఓకే. ఒక్కొక్క యూనివర్సిటీలో 90% తెలుగు వాళ్ళే ఉంటారు. ఇన్‌ఫాక్ట్ దే నీడ్ నాట్ ఈవెన్ గో త్రూ ద లాంగ్వేజ్ సో బ్యారియర్. బట్ ఇప్పటి బాటమ్ వరకు లైన్ ఓకే. వాట్ ఐ మరి ఇప్పటికి కొత్తగా డాలర్ డ్రీమ్స్ ఉన్నవాళ్ళు ఉంచుకోవాలా? లేకపోతే మార్చుకోవాలా? డాలర్ జనరల్‌గా యూఎస్ వెళ్ళాలి అని చాలా మందికి అదొక హ్మ్. హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. ఒక లక్ష్యం పెట్టుకుంటారు కదా! సో వాళ్ళ విషయంలో. అవునండి. సో, ఇఫ్ దే వాంట్ టు కమ్ టు ద యూఎస్ ఈ షట్ డౌన్ టైమ్‌లో కాన్సులర్ ప్రాసెస్ ఏం ఆగదండి. హుహు. దే కెన్ స్టిల్ గెట్ ఎ వీసా అండ్ దే కెన్ కమ్. ఈ ఆ ఇంటర్వ్యూల ఇక్కడ విషయంలో గూడా ఏమన్నా సెటిల్‌మెంట్ ఆంక్షలుంటాయా? ఇండియన్ కాన్సులేట్స్‌లో యూఎస్ వీసా ఇంటర్వ్యూల విషయంలో ప్రస్తుతానికి అట్లా ఏం లేదు గదా! ఆంక్షలు లేవు గానీ స్ట్రాంగ్‌గా వెట్టింగ్ చేస్తున్నారండి. ఓకే. ఇంతకుముందు ప్రతీదీ చూపియమని అడిగేవాళ్ళు కాదు. ఒక హ్మ్. 30 సెకండ్స్‌లో మన బేసిక్ క్వెషన్స్ అడిగేసి ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడేంటో ఆహ్, మీకు ప్రాపర్టీస్ ఏమున్నాయి? డాక్యుమెంట్స్ తెచ్చారా? లేదా? అని చెప్పి రిజెక్షన్స్ బట్ ఎక్కువవుతున్నాయి ఎనీవే మన వాళ్ళు ఓవరాల్‌గా. అవన్నీ తీసుకునే వెళ్తారు గదా! దే విల్ కొంతమంది దే ఆర్ ఎక్స్‌పెక్ట్. అన్‌ప్రిపేర్డ్ యాహ్! అండి. విల్ సీ ఎట్లా చాలా మందికి జరుగుతుంది అది తెలీదు. ఏంటనేది. బట్ ఎనీవే హ్మ్. ఇప్పటికైతే ఇప్పుడు చర్చ ద్వారా అర్థమైంది ఏంటంటే కొంత డెఫినిట్‌గా ప్రభావం అయితే పడుతోంది. మిగతా దేశాలతో పాటు భారతదేశం మీద పడుతోంది. అలాగే ఆ నిర్ణయాలతో అమెరికాకు కూడా నష్టం జరుగుతుంది.